మేము సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాం. 19575 ఆఫ్ 2025 మా రిట్ పిటిషన్ నంబర్ 19575 ఆఫ్ 2025 అనేటువంటి రిట్ పిటిషన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ చట్ట సవరణకి వ్యతిరేకంగా మేము రిట్ పిటిషన్ దాఖలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు దావా చేయండి, మీరు కూడా చేయండి, రండి. ఏదో చెప్తున్నారు కదా, పాప ఊళ్ళో అమాయకులైన ముస్లింలు దొరికారు, ఎందుకని ఎదురు చెప్పలేరు, మీకు అధికారం మీ చేతిలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు చేసిన వాళ్ళను అందరిని ఎవడబడితే ఆయన ఎంపీలని, సిట్టింగ్ ఎంపీలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలని బుడపడామంట జైల్లో వేస్తామని చెప్పి జైల్లో వేసినట్టు ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి భయంలో ఉన్నారు వాళ్ళు పాపం. మంత్రులు చేసినోడికి, ఎమ్మెల్యే చేసినోడికి, ఎంపీలు చేస్తున్న వాళ్ళకే దిక్కులు లేవు, చంద్రబాబును లోకేష్ కలిసి జైల్లో వేస్తామంటున్నారు అని చెప్పేటువంటి భయపడుతున్నటువంటి అమాయకమైనటువంటి ముస్లింల దగ్గర మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్పని టోపీలో పెట్టుకుని నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సిగ్గు లేకుండా, ఇంకా అసలు దేవుడు ఎంత గొప్పలే, మీరు అసలు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ చట్టాన్ని మీరే చేస్తారు, ఇక్కడికి వచ్చేమో ఆ చట్టాన్ని మేము అమలు చేయమని చెప్పని వ్యతిరేకిస్తాము, అమలు చేయటం కాదు వ్యతిరేకిస్తామని చెప్పని ఇక్కడ మీటింగుల్లో చెప్తారు, ముస్లిమ్స్ మీటింగుల్లో. ఇటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యపు రాజకీయాలని కట్టిపెట్టమని చెప్పని, బేషరం పనులు మానేయమని చెప్పని తెలుగుదేశం పార్టీ వారికి హెచ్చరిక చేస్తూ